దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురంలో అయితే క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున అయితే నిరసన పాటుపట్టాయి. దీంట్లో భాగంగా ఈరోజు ఆర్డీఓని కలిసి ఇప్పటికే వినతిపత్రం ఇచ్చారు. వారితో పాటు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు కూడా వారు వినతిపత్రం ఇచ్చారు. ప్రధానంగా ఎస్సీ సంబంధించి క్రైస్తవులుగా మారితే వెంటనే ఎస్సీ హోదాను రద్దు చేయడం అన్యాయం అంటూ కూడా వీళ్ళంతా కూడా తీవ్రంగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు క్రైస్తవ సంఘ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ప్రధానంగా ఎస్సీ అంటే మారిన వెంటనే క్రైస్తవులు మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దు అవుతుంది. దీని గురించి ఏం చెప్తారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇండియా దేశంలో చాలా రకాలైన మతాలు ఉన్నాయి, చాలా రకాలైన కులాలు ఉన్నాయండి. అయితే ఎస్సీలు క్రైస్తవులుగా మారినట్లయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లో ఏం చెప్పారంటే వారు వెంటనే వారికి ఉన్న హోదాలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి యొక్క 12% ఉన్న వారికి 1% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి ఆ యొక్క ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది. అందుకని ఈరోజు 10,000 మంది ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండే వారందరూ కూడా క్రైస్తవులు, దళిత గుంపులు అందరూ టీమ్స్ అందరూ వచ్చేసి రోడ్డు ఎక్కడం జరిగింది. మెయిన్గా సిక్కిజం మరియు బుద్ధిజంకి వాళ్ళకి అమైండ్మెంట్ చేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని వారు క్యాన్సిల్ చేశారు. అలాగనే క్రైస్తవులు కూడా దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి ఆ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి అమైండ్మెంట్ చేసి న్యాయంని క్రైస్తవులకి దయచేయాలని ప్రెసిడెంట్ని, అలాగనే ప్రైమ్ మినిస్టర్ని, సీఎం గారిని, కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, ఈ యొక్క ఇండియా దేశంలో ఉన్న ప్రతి ఎంపీని అలాగనే ఎమ్మెల్యే గారిని మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. క్రైస్తవులకు హక్కులు అందరూ కూడా దయచేయాలని కోరుతున్నాం. ఒక క్రైస్తవుడు బాప్టిజం పొందినంత మాత్రాన, ఒక క్రైస్తవుడు సంఘానికి వచ్చినంత మాత్రాన కుల వ్యవస్థ తనలో నుంచి పోవట్లేదు. తన సొసైటీలో తనని ఎలాగైతే చూస్తున్నారో అలాగనే చూస్తున్నారు. క్రైస్తవుడిగా మారినంత మాత్రాన తన యొక్క బ్యాక్గ్రౌండ్ మారట్లేదు. కనుక ఎస్సీలందరూ కూడా క్రైస్తవ ఎస్సీలు, దళితులందరూ కూడా ఎస్సీ హోదాని కలగ చేయాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. సరే, ఆర్టికల్ 25 ప్రకారంగా మత స్వేచ్ఛ అనేది భారతదేశంలో ఉంది. ఇప్పటికే కూడా క్రైస్తవులందరూ కూడా స్వేచ్ఛగా చర్చిలకు వెళ్తున్నారు. అయితే ఇంకా కూడా మీరు ఎందుకు అడుగుతున్నారు? ప్రత్యేకంగా ఏంటంటే క్రైస్తవుల్ని చాలా వరకు ఈ మధ్యకాలంలో చాలా సంఘాలు కోల్చడం జరిగింది. మతాన్ని వాడుకొని రాజకీయం చేస్తున్న కొన్ని పార్టీలు ఉన్నారు. వారు సమాధానాన్ని పోగొడుతూ మా మధ్యలో ఐక్యతని పాడు చేస్తున్నారు. అందుకని మేము అందరూ కూడా క్రైస్తత్వం అంటే సమాధానం అంటేనే క్రైస్తత్వం. ఈరోజు మేమందరం కూడా పడుకున్న సింహాల్లాగా ఇంట్లో ఉంటూ సంఘాల్లో ఉన్న వారిని రోడ్డుకి ఎక్కడం కారణం ఎందుకంటే గాంధీజీ గారు చెప్పారు మేము పడుకున్న సింహాలమని, లేపితే గొడవలు అయిపోతాయని. ఈరోజు రోడ్డుకి ఎక్కాం కాబట్టి అందరూ కూడా సమానంగా ఉండాలి. భారతదేశం అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అందరూ కూడా ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 నుంచి అందరూ కూడా సమాన హక్కులు ఉన్నాయి. అందరికీ వారి మత స్వేచ్ఛ ఉంది, వారి స్పీచ్ ఆ యొక్క స్వేచ్ఛ ఉంది. అది కలగ చేయాలని మేము కోరుకుంటున్నాం. దీంతో పాటు అంటే ఈ స్వేచ్ఛతో పాటు ఈ దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించాలంటూ చేస్తున్నారు. ఇంకా కొన్ని డిమాండ్లు కూడా అంటే దళితేతర క్రైస్తవులు కూడా చాలామంది మీ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాన లక్ష్యం ఏమనుకుంటున్నారు? ప్రధాన లక్ష్యం ఏం లేదండి. ప్రస్తుతం మనం అనుకుంటున్నటువంటి దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా కల్పించాలండి. 75 సంవత్సరాల నుంచి దళిత క్రైస్తవులు ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ వివక్షకు గురవుతున్నారు. ఆ వివక్ష పోవాలి అంటే, సామాజిక న్యాయం రావాలంటే ఆర్టికల్ 24, 25 ఒక ఆర్టికల్ యొక్క హోదా నిలబెట్టాలంటే, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ యొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే 1950 ఆర్డర్ రద్దు చేయాలి ఫస్ట్. అప్పుడు మత స్వేచ్ఛ అనేది సామాజిక న్యాయం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఎస్సీ హోదా మరి పార్లమెంట్లో మరి ప్రవేశపెడితే మరి ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ మాకు సహకరిస్తుంది అనేటువంటి ఆశతో మేము ఈ రోజున మేము ఆశతో ఉన్నాం. ఖచ్చితంగా జరుగుతుందని ఆశతో ఉన్నాం. ప్రధానమంత్రి గారు తలుచుకున్నా, పార్లమెంట్ తలుచుకున్నా, ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తలుచుకుంటే అది పెద్ద సమస్య కాదు, అది జరిగి తీరుతుంది అనేటువంటి నమ్మకంతో క్రైస్తవులందరూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మీకు తెలియదు. ప్రధానంగా ఇప్పుడు దళితులు క్రైస్తవులుగా మారినంత మాత్రం వివక్ష పోయిందనుకోవచ్చా? లేదండి, దళితులు ఇంకా వివక్ష పోలేదండి. సేమ్ అదే వివక్ష తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. ఒక దళిత క్రైస్తవులనే ఇప్పుడు ఈ రోజున కులం లేకుండా చేసేసారంటే వివక్ష ఎంతవరకు కొనసాగుతుందో మీకు అర్థం చేసుకోవచ్చు. ఇందులో మరి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎస్సీ హోదా కల్పించకుండా వారికి ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ తీసేస్తున్నారు. వాళ్ళకి ఎస్సీ హోదా తీసేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక బలి పశువులే సమాజంలో విడిచిపెట్టినట్టుగా చేసేస్తున్నారు. మరి ఆ వివక్ష మరి మీరు అందరూ విజ్ఞులందరూ అర్థం చేసుకోవచ్చు. అట్రాసిటీ కనుక అవకాశం కల్పిస్తే కనుక
చట్టం దుర్వినియోగం అవుతుంది అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? క్రైస్తవులు శాంతి కాముకులు అండి. ఎప్పుడు కూడా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనేదే తప్ప క్రైస్తవులు గొడవకెళ్ళేది కానీ లేకపోయినట్లయితే ఇతరులను ద్వేషించేదే కానీ ఉండదు. శత్రువును కూడా క్షమించమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజున క్రైస్తవుల మీద కానివ్వండి, క్రీస్తుని కానివ్వండి, బైబిల్ని కానివ్వండి భయంకరంగా స్ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో భయంకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయినా ఒక క్రైస్తవుడు కూడా ఈ రోజున వాళ్ళని ఎప్పుడు కూడా ఇతర మతాలను కానీ దూషించడం కానీ హైందవ్యాన్ని దూషించడం కానీ ఎవరు చేయట్లేదు. అది తప్పు అండి. ఏ మతాన్ని ఎవరు కూడా దూషించకూడదు. ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవాలి. మన భారతదేశం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి. కొంతమంది నాయకులు ఎప్పుడూ లేని విధానాలను అమలు తీసుకురావాలని కూడా ఇప్పటికీ ప్రకటన చూసాం. మనం ఆకివీడి సంఘటన చూసాం. కొన్ని చర్చలకు నోటీసులు కూడా ఇచ్చారు. ఎలా చూడాలి దీన్ని? దాన్ని చూడడం అంటే ఇది మత స్వేచ్ఛ అండి, మత స్వేచ్ఛ. ఆ చర్చలకు నోటీసులు ఇచ్చారనే విషయానికి వచ్చేటప్పటికి మరి అన్ని మతాలని సమానంగా చూడవలసినటువంటి బాధ్యత పెద్దన్నగా ప్రధానమంత్రి గారు కానివ్వండి, మరి పెద్దానికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ కుటుంబ ప్రభుత్వాలకు ఉన్నాయి. అన్ని ప్రతి మతాన్ని, హిందూ మతాన్ని ఎలాగ హక్కును పెట్టుకున్నారో ప్రతి మతాన్ని కూడా, క్రైస్తవ మతాన్ని కూడా మీరు హక్కును పెట్టుకున్నారు. మేము మీ బిడ్డలమే. హైందువులే కాదు, మేము కూడా మీ పిల్లల లాంటి వాళ్ళమే. మమ్మల్ని కూడా మరి మంచి దృష్టిలో మరి మంచి పెద్ద మనసుతో మమ్మల్ని కూడా మేము హక్కును చేర్చుకోవాలని మేము కోరుతున్నాం. దళిత క్రైస్తవులే కాదు, ఇప్పుడు దళిత క్రైస్తవ యాత్రలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున. మీరు ఎంతసేపు ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఏం చెప్తారు? మీరు దళిత క్రైస్తవ యాత్రలు అన్నట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు? నేను ఒక పాస్టర్ గారిని, నా చర్చికి 16 మంది రకాల కులాలు వస్తున్నారు. దాంట్లో చాలామంది దళితులు ఉన్నారు. వారు చాలా నలిగిపోతున్నారు. నేను ఆలోచిస్తే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 2526లో చక్కగా మత స్వేచ్ఛ, మత హక్కు ప్రకటించుకోవచ్చు, స్వీకరించవచ్చు అని చెప్పారు. కానీ 1950 సంవత్సరంలో ఎందుకు ఒక కులం మీద వివక్షత, మిగతా కులాల మీద ఎందుకు మీకు అంత ప్రేమ? ఎందుకు మిగతా కులాల మీద అంత ప్రేమ? ఈ కులం మీదే ఎందుకు గురి? నాయకులు ఉన్నారు, దేశంలో మహాగనులు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు. మా పక్షాన్ని ప్రశ్నించేవారు లేరా? దానికోసం సార్ వాళ్ళ ఒక్కల్నే ఎందుకు అలా చేయాలి? ఒక మాట, చర్మం కులం అయితే వస్త్రం మతం. వస్త్రం ఈరోజు తీసుకుంటాడు, రేపు ఇంకోటి తీసుకుంటాడు. విశ్వాసం మతం అనేది. కులం మారదు. మతం మారినంత మాత్రాన కులం మారదు. ఈరోజు నేను క్రైస్తవ, రేపు బుద్ధిస్టులు అయితే కూడా ఏమో తీసుకొచ్చాము. అలా మారిన వాళ్ళు లేరా మన దేశంలో? అలాగే ఎన్ని కులాలు, ఎన్ని బీసీసీలు ఇలా మార్చేస్తారు మీరు. వస్త్రాన్ని మార్చదు కానీ చర్మాన్ని మార్చే అనగా కులాన్ని మార్చేకు ఎవరికి ఇవ్వలేదు. భారత రాజ్యాంగం కూడా చెప్పలేదు. సార్ ఒక విషయం, ఇప్పుడు క్రైస్తవులు ఎస్సీలుగా మారితే కులం మారుతుంది. అదే కనుక ఓసీలు కనుక ఎస్సీ క్రైస్తవులుగా మారితే అది కూడా ఏమన్నా డిమాండ్ ఉందా? నో డిమాండ్. మాకు డిమాండ్లు ఏమి లేవు. ఎలాగున్నా పర్వాలేదు. నో డిమాండ్స్. ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా భారతీయులు నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అందరినీ, మాకు ఏ మతాలకి వ్యతిరేకం లేదు, ఎవరిని దూషించే పరిస్థితి లేదు. ఈ కడవర దినాల్లో వివక్షత ఎక్కువైపోయింది, దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. క్రైస్తవులు ఎంతోమంది తిడుతున్నా, కొడుతున్నా, చర్చిలు కూల్చేస్తున్నా అడిగే కూడా ఒక లేడు ప్రజాప్రతినిధి. ఎవరికైనా చిన్నది జరుగుతుంటే, కాలు జారి పడిపోతుంటే మీడియాలు దద్దరిల్లిపోతున్నాయి. మీడియా వారు కూడా మాకు సహకరించాలి. మా పక్షాన్ని పోరాడేవారు, గలమెత్తేవారు లేరు. మీకు తెలుసు ఎన్నెన్ని చర్చిల్లో కూలగొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, అడ్రస్లు లేకుండా చేసేస్తున్నారు. దయచేసి మరలా చెప్తున్న, జగన్ గారైనా, అప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారైనా అసెంబ్లీలో పెట్టారు. ఇది ఎక్కడికి పంపిద్దామని, కేంద్రానికి పంపిస్తున్నామని. పంపించారో లేదో తెలియదు. అసెంబ్లీలో తీర్మానాలు జరుగుతున్నాయి. కేంద్రానికి వెళ్ళేట్టు మాకేమీ ఆనమాలు కనపడతలేదు. ఒకవేళ కేంద్రానికి 2 ముఖ్యమంత్రులు పంపినట్టు ఆధారాలు ఉన్నాయి, కానీ పైన స్పందించట్లేదా కేంద్రం? ఓట్లు కావాల్సినప్పుడు మా దగ్గరికి వస్తున్నారు, అర్థిస్తున్నారు, నమ్మి ఓట్లేసాం. కాబట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కేంద్రం వారు కావచ్చు, మా పక్షాన న్యాయం చేస్తారనేటువంటి ఒక మంచి మనసుతో రోడ్డు ఎక్కాం. న్యాయం జరిగించాం. క్రైస్తవులు అనగానే సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులని చాలామంది చెప్తుంటారు. ఈరోజు పెద్ద ఎత్తున అయితే మీరు ఆందోళన బాటపట్టారు. ఇది లక్ష్యం నెరవేరే అవకాశాలు ఉన్నాయనికి వచ్చారు. క్రైస్తవులు అంటే సానుకూల ఉంది. అదే సమయంలో మన హక్కుల కోసం పోరాడేవారు కూడా క్రైస్తవులు. ఎందుకంటే ఇది మాకు న్యాయపరంగా రావాల్సిన హక్కు ఇది. కాబట్టి మేము న్యాయపరంగా మాకు రావాల్సిన హక్కుని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి దాంట్లో పొరపాటు లేదు. ఓకే, మొత్తం మీద ఇవాళ అయితే భారీ ఎత్తున నిర్వహించారు ర్యాలీ. సక్సెస్ అయింది అనుకోవచ్చా? భారీ ర్యాలీ సక్సెస్ అయింది. ఇక్కడితో ఆగిపోదు. మా హక్కులు సాధించుకునే వరకు మేమందరం పోరాడుతూనే ఉంటాం. ఓకే,
అదేంటి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మొత్తం మీద ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురంలో అయితే క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన పట్టబట్టాయి. దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా రద్దు చేయడం అనేది అన్యాయం అంటూ వారు గలమెత్తారు. అదేవిధంగా దళితులపై జరుగుతున్నటువంటి దాడులను ప్రభుత్వాలు అరికట్టాలి. అదేవిధంగా కూటమిలో భాగమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి వెంటనే కూడా క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విషయంలో వెంటనే కూడా చర్యలు తీసుకోవాలని కూడా క్రైస్తవ సంఘాలు గలమెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఏబీపీ దేశం నుంచి సుధీర్. Taste the Daily.